హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వీఆర్‌కే డైట్‌లో 6 పిల్లర్స్ ఉంటాయండి. ఫస్ట్ మనం కంపల్సరీగా 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి డైలీ. ప్లస్ వాళ్ళు మెన్షన్ చేస్తారండి. మన వెయిట్‌ని బట్టి ఎంత ఫ్యాట్ తీసుకోవాలి డైలీ అనేది వాళ్ళ క్లినిక్‌లో చెప్తారనమాట. దాన్ని బట్టి మీరు ఒక 80 కేజెస్ ఉంటే మినిమమ్ ఒక 90 గ్రామ్స్, 100 గ్రామ్స్, 80 గ్రామ్స్ అలా ఎంత తాగాలో చెప్తారు. సో, మనం అంత కోకోనట్ ఆయిల్ డైలీ 10 గ్రామ్స్ 1 అవర్, 1 అవర్ గ్యాప్‌లో తీసుకోవాలండి. ఫస్ట్ 10 డేస్. ఫస్ట్ 10 డేస్ తర్వాత మనం ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. ప్లస్ థర్డ్‌దేంటంటే మల్టీవిటమిన్ టాబ్లెట్ ఏసుకోవాలి, ఒమేగా 3 ఏసుకోవాలి అండ్ విటమిన్ డి టాబ్లెట్స్ కూడా వేసుకోవాలండి. అలాగే కంపల్సరీగా మనం రోజుకి 3 నిమ్మకాయలైతే యూజ్ చేయాలండి. అది మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. అంటే మీరు రసం పిండుకొని ఏదైనా మన ఫుడ్‌లో అయినా తీసుకోవచ్చు. అంటే దాన్ని కుక్ చేయకూడదండి. డైరెక్ట్‌గానే తీసుకోవాలి. డైరెక్ట్‌గా ఫుడ్ పైన వేసుకొని అది అలా అన్నా తీసుకోవాలి. లేదంటే మనం మజ్జిగ చేసుకోవచ్చనమాట. ఆ మజ్జిగలో యాడ్ చేసుకోవచ్చు. లేదు అనంటే మనం తాగే ఆయిల్ తాగుతాం కదా! మన కోకోనట్ ఆయిల్. అందులో గూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా కంపల్సరీగా 3 తీసుకోవాలి డైలీ. ఒమేగా 3 టాబ్లెట్స్ కూడా వేసుకోవాలండి రోజు. ఇవైతే 6 పిల్లర్స్ అనమాట. మనం ఆయిల్ ఎలా తీసుకోవచ్చని గూడా నేను చెప్తానండి మీకు. ఇప్పుడు కోకోనట్ ఆయిల్‌ని మనం హాట్ వాటర్‌లో ఒక స్మాల్ కప్ మనం టీ తాగుతాం గదా! ఆ సైజ్ గ్లాస్‌లో ఒక 10 ఎంఎల్ తీసుకొని 10 ఎంఎల్ 10 గ్రామ్స్ తీసుకొని అందులో ఆ హాట్ వాటర్‌లో వేసుకొని నిమ్మకాయ పిండుకొనైనా తాగొచ్చు మనం. అప్పుడు మనకంత టేస్ట్ అంతేం తెలియదండి కోకోనట్ ఆయిల్. అలా ఈజీగా తాగేయొచ్చు. లేదు డైరెక్ట్‌గా తాగేయొచ్చు. డైరెక్ట్‌గా తాగితే ఇంకా మంచిది. లేదు అంటే మనం బుల్లెట్ ప్రూఫ్ కాఫీ నుంచి గూడా తీసుకోవచ్చనమాట ఫ్యాట్ అనేది. మన డేలో మనకెంత మెన్షన్ చేస్తే వాళ్ళు అక్కడ వెయిట్‌ని బట్టి మనకి చెప్తారండి ఎంత తాగాలి అనేసి. ఈ డైట్‌లో మనం ఏమేమి తినొచ్చో నేనిప్పుడు మీకు చెప్తానండి. ఒక క్యారెట్ ఒకటి తినొచ్చు. ఆనియన్ ఒకటే యూజ్ చేయాలి మనం. అలాగే టొమాటో గూడా ఒకటే యూజ్ చేయాలి. పన్నీర్ మీరు వెజ్ తినేట్టయితే పన్నీర్ ఒక 100 గ్రామ్స్ వరకు తినొచ్చు. తర్వాత మీరు మష్రూమ్స్ కూడా ఒక 250 గ్రామ్స్ వరకు తినొచ్చండి. ఇది డైలీ లిమిట్ అండి నేను చెప్పేది. ఒక మనం కొబ్బరికాయ ఉంటది కదా! కొబ్బరి చిప్ప అరచిప్ప వరకు తినొచ్చు. అరచిప్ప వరకు తినొచ్చు. అండ్ కీరా దోసకాయ 2 2 తినొచ్చండి. ముల్లంగి, రాడిష్ గూడా యూజ్ చేయొచ్చు మనం. 2 తినొచ్చు. ఎగ్స్ అయితే 0-6 అండి. మనం అసలు తినకపోయినా పర్లేదు. లేదు లిమిట్ మాత్రం 6 ఎగ్స్ అనమాట. తర్వాత మీరు ఫిష్ అయితే మీరు 0-300 గ్రామ్స్. ప్రోటీన్ కోసం ఒక 300 గ్రామ్స్ వరకు తినొచ్చు. అదే మీరు చికెన్, మటన్ ఇవైతే 250 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చండి. అదే మీరు మీరు వెయిట్ లాస్‌కి యూజ్ చేద్దాం అనుకునేటప్పుడు మేల్ అయితే 300 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చండి. అదే ఫీమేల్ అయితే 250 గ్రామ్స్ లిమిట్ అనమాట పర్ డే. చికెన్ గానీ, మటన్ గానీ, ప్రాన్స్ గానీ. మనం ఇందులో ఎండు చేపలు, ఎండు రొయ్యలు గూడా తినొచ్చండి. అవి 100 గ్రామ్స్ అనమాట లిమిట్, డైలీ లిమిట్. మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ వాల్‌నట్స్ తీసుకోవచ్చు, పిస్తా తీసుకోవచ్చు, అన్సాల్టెడ్ పిస్తా తీసుకోవచ్చు. అండ్ ఆల్మండ్స్ కూడా తినొచ్చండి. అలాగే మనం వాటర్ మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇవి లైట్‌గా నేతిలో వేయించుకొని తీసుకోవచ్చు. ఇందులో మనం వెజిటబుల్స్ ఏమేమి తీసుకోవాలి అంటే లీఫీ వెజిటబుల్స్ ఏవైనా తినొచ్చండి. ఆకుకూరలు మనం ఏవైనా తినొచ్చు. మునగాకు, మెంతికూర, పాలకూర, చుక్కకూర, తోటకూర ఇవన్నీ తీసుకోవచ్చండి. వెజిటబుల్స్ మాత్రం మనం స్ప్రింగ్ ఆనియన్ తీసుకోవచ్చు, బ్రాకలీ తీసుకోవచ్చు, క్యాబేజ్, బీరకాయి, నేతి బీరకాయ తీసుకోవచ్చు, పొట్లకాయ తీసుకోవచ్చు, దొండకాయ, బెండకాయ, కాకరకాయ, ఆరకాకరకాయ, సొరకాయ, వంకాయ, సి క్యాప్సికమ్ తీసుకోవచ్చు, గోరుచిక్కుడు తీసుకోవచ్చు, ముల్లంగి, బూడిద గుమ్మడికాయ తీసుకోవచ్చు, దోసకాయ, ములక్కాడ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ మనం వాడొచ్చండి. మనం కర్రీస్‌లలో మనం గల్లుప్పు మాత్రమే వాడాలండి. సాల్ట్ అసలు వాడకూడదు. మనకి సముద్రపు ఉప్పు ఉంటుంది గదా! అదే వాడాలండి. అలాగే కారం గూడా ఇప్పుడు మనం ప్యాకెట్ కారం అసలు వాడకూడదండి. ప్లస్ మనం ఆడించుకున్నా సరే, మనం ఎండుమిరపకాయలు తెచ్చుకుంటాం గదా! ఆ ఎండుమిరపకాయలని ఒకసారి కడిగి ఎండలో బాగా ఆరబెట్టి దాని నుంచి వచ్చిన కారం వాడుకోవాలండి. లేదు కారం వాడుకోకుండా కర్రీస్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువేసుకొని, లేదంటే పెప్పర్ పౌడర్ ఏసుకొని గూడా మనం కర్రీస్ చేసుకోవచ్చు. కారం అయితే ఇలా తీసుకోవాలండి. మనం డైరెక్ట్ ప్యాకెట్ కారం వాడకూడదు.
ఇంకా మనం ధనియాలు, జీరా పౌడర్ ఇంట్లో చేసిన మసాలా పౌడర్స్ కర్రీస్‌లో వేసుకోవచ్చండి. నేను చెప్పాను కదా వెజిటబుల్స్ అని. ఆ వెజిటబుల్స్‌తో మనం కర్రీ చేసుకోవచ్చు. లేదంటే చికెన్, ఫిష్ ఇవన్నీ మన ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఇవన్నీ వాడుకోవచ్చు. ఇందులో లిమిట్ ఏం లేదండి. మనం ఎంతైనా తినొచ్చు. ఎక్కువ ఉప్పు ఎలా అయినా వేసుకొని తినొచ్చు. ప్లస్ ఇందులో మనం బటర్ మిల్క్ తాగొచ్చండి. కానీ బటర్ మిల్క్ ఎలా చేసుకోవాలంటే ఒక 1 ½ లీటర్‌లో ఒక 2 స్పూన్స్ మాత్రమే పెరుగు వేసుకోవాలండి. 2 స్పూన్స్ మాత్రమే పెరుగు వేసుకొని, మనం మజ్జిగ చేసుకొని, మేము చెప్పాను కదా పిల్లర్స్‌లో 3 లెమన్స్ కంపల్సరీగా వాడాలి అనేసి. అలా మనం అందులో పిండుకొని అలా కూడా మనం లెమన్స్‌ది తాగొచ్చనమాట. అలాగే మీరు కుకింగ్‌కి ఏ ఆయిల్ వాడాలి అనంటే, మనం కావాలంటే నెయ్యి వాడుకోవచ్చండి. నెయ్యి వాడుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ యూజ్ చేయొచ్చు. నెయ్యి ఎలా అంటే, మనం పాల మీద నుంచి తీసిన నెయ్యి వాడకూడదండి. పెరుగు మీద వచ్చే మీగడ నుంచి తీసిన నెయ్యినే మనం వాడాలనమాట. మనం బయట ప్యాకెట్స్ యూజ్ చేయకూడదండి. ఈ నెయ్యి అయితే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదంటే, లేదు అనంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నెయ్యి ఇలా అమ్ముతున్నారు ప్యూర్‌ది అనంటే అక్కడి నుంచి తీసుకోండి. పెరుగు మీద నుంచి తీసిన మీగడ నుంచి తీసిన నెయ్యి మాత్రమే వాడాలనమాట. లేదు అనంటే మీరు కోకోనట్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ మళ్ళా పిల్లర్స్ ఉన్నాయి గదండీ! 6 పిల్లర్స్‌లలో కోకోనట్ ఆయిల్ తాగాలని చెప్పాను కదా! అది యాక్చువల్‌గా బీఆర్‌కే వాళ్ళ క్లినిక్ దగ్గర ఇస్తారండి వాళ్ళు. ఆ ఆయిలే తాగాలి. మన కుకింగ్ ఆయిల్‌కి మనం పట్టించుకొని గూడా ఆడించుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆయిల్‌ని ఎలా తీసుకోవాలి అనంటే, మన కురిడీలుంటాయి గదా! కొబ్బరి చిప్పలు పగలగొట్టిన తర్వాత, ఎండబెట్టిన తర్వాత నూనె కాకుండా కొబ్బరి చిప్పకాయని అలా వదిలేస్తే అది అందులోనే ఎండిపోతదనమాట. వాటిని కురిడీలంటారు. దాన్ని బయటికి తీస్తే కురిడీలొస్తాయనమాట. ఆ కుడిల నుంచి ఆడించిన ఆయిలే వాడాలండి. కుకింగ్ అయినా, తాగడానికైనా అదే వాడాలి. కానీ తాగడానికి మేము అక్కడే ఆయన దగ్గరే తీసుకునేవాళ్ళము. మేము కుకింగ్‌కి మాత్రం మేము చేయించుకునేవాళ్ళమనమాట. మేము ఆడించుకునేవాళ్ళము. అది మేము కుకింగ్‌కి వాడేవాళ్ళమండి. ఫస్ట్‌లో నేను నెయ్యి వాడేదాన్ని. ఆ తర్వాత నెయ్యి కన్నా కోకోనట్ ఆయిలే కొంచెం వెయిట్ లాస్ రిజల్ట్ కొంచెం బావుంది అనేసి నేను కోకోనట్ ఆయిలే ఫస్ట్ నెయ్యి వాడాను గానీ, తర్వాత నేను కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తున్నాననమాట. 1 మీల్ డైట్ ఉంటది, 2 మీల్ ఉంటది, 3 మీల్ ఉంటది. మన వెయిట్ లాస్ గాబట్టి మాక్సిమం 1 మీల్ గానీ, 2 మీల్ గానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 మీల్‌లో కొంచెం ప్రాసెస్ స్లోగా ఉంటది. 1 మీల్ అయితే కొంచెం ఫాస్ట్‌గుంటది. మనం ఏం తిన్నా ఆ 1 మీల్ అదే అప్పుడే తినాలండి. తర్వాత మనం పంటి కిందేసి ఏమి నవిలి తినగూడదనమాట. ఇంకా వన్ టైమ్ అంటే అప్పుడే తినాలి. ఏం తిన్నా సరే. నేను చెప్పిన ఐటెమ్స్ అన్నీ సరే. నేను సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ మనం తినొచ్చు. డ్రై ఫ్రూట్స్ తినొచ్చు అని చెప్పా గదా! అవి ఎప్పుడు తిన్నా ఆ 1 మీల్ అప్పుడే తినాలండి. కావాలంటే మనం ఇందులో సూప్స్ చేసుకొని తాగొచ్చు మనకు నీరసంగా అనిపించినప్పుడు. మనం ఆయిల్ తాగుతాం గాబట్టి అంత నీరసంగా ఏమి అనిపించదు ఫస్ట్ డేస్‌లలో. లేదు అంతా మీకింకా ఆకలేస్తుంది అంటే అప్పుడు మీరు సూప్స్ చేసుకోవచ్చు. సూప్స్ తాగొచ్చు. మనకి చికెన్, మటన్ సూప్ తాగొచ్చు. వెజిటబుల్ సూప్ చేసుకోవచ్చు. కానీ మీరే చేసుకొని ఇంట్లోనే ఏం కలపకుండా తాగాలనమాట. బయట నుంచి వాడే సూప్స్ ఏమీ యూజ్ చేయకూడదు. అండ్ బయట ఫుడ్ ఏం తినకూడదండి. ఎందుకంటే మనం కుకింగ్ ఆయిల్‌కి మనం కోకోనట్ ఆయిల్ గానీ, నెయ్యి గానీ వాడతాం గాబట్టి బయటవి ఏమీ తినకూడదండి. ప్లస్ వాళ్ళు వేరే మసాలాస్ వేస్తారు. అవన్నీ కెమికల్స్ ఉంటాయి. కాబట్టి మనం అవేమీ యూజ్ చేయకూడదు. ఇంట్లోనే వండుకొని తినాలండి. మనకి అలాగే ఈ సూప్స్‌లలో లిమిట్ ఏం లేదండి. ఎంత సూప్ అయినా తాగొచ్చు మీరు చికెన్, మటన్ సూప్ చేసుకొని. ఎంత సూప్ అయినా తాగొచ్చు. నేను ఆ చికెన్, మటన్ సూప్ రెసిపీస్ నేను ముందు వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తాను. అలాగే ఈ డైట్‌లో మనం ఎగ్స్ తినొచ్చని చెప్పాం గదా! మీరు బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవచ్చు. లేదు అంటే ఆమ్లెట్ ఏసుకోవచ్చు. అందులో చక్కగా ఆనియన్స్ ఏసుకొని, టొమాటో వేసుకొని, అందులో ఏమన్నా లీఫీ వెజిటబుల్స్ అయినా ఏసుకొని చక్కగా ఆమ్లెట్ ఏసుకోవచ్చు. మళ్ళా కోకోనట్ ఆయిల్‌తో గానీ, నెయ్యితో గానీ వేసుకోవాలండి ఆమ్లెట్. ఇలా ఎలా అయినా తీసుకోవచ్చు. ఉప్పు, కారం ఎంతైనా ఏసుకోవచ్చు. కానీ ఉప్పు మనం డైరెక్ట్‌గా తినకూడదు. డైరెక్ట్‌గా తినకుండా కుక్ చేసుకొనైతే తినొచ్చనమాట. అది గూడా సముద్రపు ఉప్పు చెప్పా గదా మీకు ఇంతకుముందు. అలాగే తినాలండి. అది గూడా ఈ ఆమ్లెట్స్ అనేవి గూడా మీల్‌లోనే ఆ 1 మీల్ ఎప్పుడు తింటామో మనం అప్పుడే తినాలి. నేను నా షార్ట్స్‌లో పోస్ట్ చేసేదాన్ని గదా! నా మీల్ ఏంటనేది. జస్ట్ నేను ఆ మీల్ ఒక్కటే తినేదాన్ని గాదండి. నేను సూప్స్ అవి గూడా తాగేదాన్ని. చికెన్ సూప్, మటన్ సూప్ అలాగా. సో, మనకంత నీరసం అనిపించదు. ఆకలి గూడా అనిపించదనమాట. ప్లస్ మనం 1 1 ½ అవర్‌కి ఎలాగో మనము ఈ ఆయిల్ తాగుతాం గాబట్టి మనకంత ఆకలేయదు. ఈ డైట్‌లో ఏమేం తినగూడదో నేను చెప్తానండి ఇప్పుడు. మనం స్వీట్స్, షుగర్ అస్సలు వాడకూడదండి. స్వీట్స్ ఏం తీసుకోకూడదు. చెప్పా గదా! కార్బోహైడ్రేట్స్ అసలు మనం వెజిటబుల్స్ నుంచి తప్ప వేరే ఏ సోర్స్ నుంచి తీసుకోకూడదండి.
స్వీట్స్, షుగర్, బెల్లం ఏదైనా తినకూడదు. రైస్ గానీ, చపాతీ ఇవి పూరి ఇలాంటివి ఏమీ తినకూడదండి. ఏ రకమైన పప్పులు గానీ, గింజలు, గింజల నుంచి వచ్చే పిండి పదార్థాలు గానీ, ఏమైనా పిండి వంటలవి ఉంటాయి గదా! అవి గానీ, ఆయిల్స్ ఇంకేమీ వాడకూడదండి. మనం ఆయిల్స్ యూజ్ చేసేయాల్సింది ఏంటి, ఓన్లీ ఒక కోకోనట్ ఆయిల్ మాత్రమే వాడాలి ఇందులో. ఇంకా జావ, రాగి సంకటి అని, ఈ బ్రెడ్, స్నాక్స్ ఇలాంటివి ఏమీ తీసుకోకూడదండి. నేను చెప్పిన ఐటెమ్స్ మాత్రమే, నేను చెప్పిన వెజిటబుల్స్, చికెను, ఫిష్, మటన్, ప్రాన్స్ ఇలా తీసుకోవచ్చు కానీ, ఇవి ఏమి తీసుకోకూడదండి. ఓన్లీ మనం కర్రీసే తినాలి ఈ డైట్‌లో. మీకు రిఫరెన్స్ కావాలన్నా నా షార్ట్స్ చూడండి. అందులో నేనేమేమి తీసుకున్నానో మీకు తెలుస్తది. లేదు మీకేమైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. అలాగే పాలు, పెరుగు, పాలపై మీగడ ఇవేమీ కూడా తీసుకోకూడదండి. ఒక్క ఫ్రూట్ కూడా తినకూడదు. ఏ ఫ్రూట్స్ అయినా సరే. ఫ్రూట్స్ అసలు మనకి టచ్ అవ్వకూడదు. అంటే ఇవన్నీ మంచివని కాదండి. ఈ డైట్ చేసేటప్పుడు ఏంటంటే మన మెటబాలిజం కార్బోహైడ్రేట్స్ నుంచి ఫ్యాట్‌కి మారుతుంది కాబట్టి కార్బోహైడ్రేట్స్ అసలు తీసుకోకూడదనమాట. వీటిలో కూడా అన్నిట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా! ఫ్రూట్స్ వీటన్నిటిలో ఎక్కువ ఉంటాయి కాబట్టి షుగర్‌తో పాటు మనం తీసుకోకూడదనమాట ఈ డైట్‌లో. తీసుకోకూడని వెజిటబుల్స్ కూడా ఉన్నాయండి. ఇవేంటంటే మనకి బంగాళదుంప, స్వీట్ పొటాటో ఇవి ఏం తీసుకోకూడదు. దుంపల్లో ఏ దుంపలు తీసుకోకూడదండి. క్యారెట్ ఒకటే. అది కూడా ఒక్క క్యారెట్ మాత్రమే తీసుకోవాలి రోజుకి. అలాగే కరపెండలం గానీ, బీట్రూట్, కూర, అరటికాయి, మనకి చిక్కుడుగాయలు ఉంటాయి కదా! నాటు చిక్కుడుగాయలు అవి కూడా తీసుకోకూడదు. బఠానీలు తినకూడదు. బొబ్బర్లు తినకూడదు. అలసందలు, మొక్కజొన్న, సోయా బీన్స్, రాజ్మా, శనగలు ఇవేవి కూడా తినకూడదండి. అలాగే పనసకాయ తినకూడదు. బేబీ కార్న్, స్వీట్ కార్న్, మీల్ మేకరు, చింత చిగురు, కాలీఫ్లవర్ కూడా తీసుకోకూడదండి. వెజిటబుల్ జ్యూస్ కూడా చేసుకోకూడదు వాటితోటి. అలాగే చింతపండు వాడకూడదండి. మనం దబ్బకాయ తీసుకోకూడదు. ఉసిరికాయ, చింత చిగురు, నారింజకాయ, పచ్చి మామిడికాయ ఇవేమీ వాడకూడదండి మనం. అలాగే మనకి ఎసెన్స్ ఉంటాయి కదా! వెనిగరు, సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్, అజినోమోటో ఇవి ఏమీ కూడా తీసుకోకూడదండి. కార్న్ పౌడర్ కూడా ఉంటది కదా! ఫుడ్ కలర్స్ గానీ, ఫ్లేవర్స్ ఇవి ఏమీ యూజ్ చేయకూడదండి కుకింగ్‌లో. అలాగే ఈ డైట్ చేసేటప్పుడు ఏంటంటే మనం స్మోకింగ్, డ్రింకింగ్ ఇవి కూడా ఏం చేయకూడదండి ఈ డైట్‌లో. ఈ డైట్‌లో ఏంటంటే ఈ వీఆర్‌కే డైట్ ఏంటంటే మనకి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లా ఉండదండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఏంటంటే మీరు ఒక 7 డేస్ స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యి మీరు 8థ్ డేన చీట్ మీల్ తీసుకోవచ్చనమాట. మనకు ఇష్టమైంది తినొచ్చు. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి అలా డైట్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకరోజు మీరు మిస్టేక్ చేసినా నెక్స్ట్ డే బానే ఉంటే ఏం కాదు. కానీ వీఆర్‌కే డైట్‌లో ఏంటంటే ఇదంతా స్ట్రిక్ట్‌గా ఉంటదండి. మీరు ఒక్క స్పూన్ తినకూడని తిన్నా సరే మీ వెయిట్ లాస్ ఆగిపోతది అక్కడితో. మళ్ళా చాలా రోజులు కష్టపడితేనే గానీ మళ్ళీ వెయిట్ లాస్ అవ్వదనమాట. అందుకని మనం ఏ మిస్టేక్ చేయకుండా ఉండడానికి ట్రై చేయాలి ఈ డైట్‌లో. యాక్చువల్‌గా నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ నుంచి ఈ వీఆర్‌కే డైట్ స్టార్ట్ చేయడానికి కూడా రీజన్ అదే. నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో చీట్ మీల్స్ అలౌడ్ కాబట్టి నేను తినేదాన్ని ఎక్కువ. అందుకనేసి నేను మళ్ళా వెయిట్ గెయిన్ అయిపోయాననమాట అందులో. నేను స్ట్రిక్ట్‌గా ఉండాలి అనేసి నేను ఈ డైట్ స్టార్ట్ చేశాను. ఇందులో ఏంటంటే మనం ఒక్క స్పూన్ ఇప్పుడు కోకోనట్ వాటర్ తాగకూడదు. కానీ నేను కొంచెం కోకోనట్ వాటర్ తాగినా సరే నా వెయిట్ లాస్ ఆగిపోతది మధ్యలో. సో, ఇక్కడ చీట్ మీల్స్ అనేవి ఏముండవండి వీఆర్‌కే డైట్‌లో. అస్సలు ఏమీ తీసుకోకూడదు. నేను మెన్షన్ చేసినవి మాత్రమే తినాలి. ఈ డైట్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ ఒక 10-15 డేస్ కొంచెం నీరసంగా అనిపించడము. ఎందుకంటే మన మెటబాలిజం చేంజ్ అవుతుంటది గదా! అప్పుడు మనం ఓన్లీ ఫ్యాట్ అండ్ ప్రోటీనే తీసుకుంటాం కాబట్టి మన బాడీ కార్బోహైడ్రేట్స్‌కి అలవాటు పడి ఉంటది కాబట్టి, ఈ మెటబాలిజం చేంజ్ అయ్యేటప్పుడు మనకి మోషన్స్ అవ్వచ్చు, ఫీవర్ రావచ్చు, హెడేక్ రావచ్చు, మోషన్స్, ఫీవర్ ఇలా ఇవి ఉంటాయండి సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం. ర్యాషెస్ రావచ్చు. కానీ అవి పోతాయండి. కానీ అప్పుడు బాలేదు గదా అనేసి మనం ఏమీ తీసుకోకుండా ఏమీ తీసుకోకూడదనమాట. ఫీవర్‌గా ఉంటే పారాసెటమాల్ ఏసుకోవచ్చు. అలా వేసుకొని మీరు డైట్ కంటిన్యూ చేయాలండి. లేదు అప్పుడు అంతగా తినాలనిపించకపోతే ఆపేయండి. నెక్స్ట్ డేకి మళ్ళా తినండి మీకు ఆకలేసినప్పుడు అలాగా. ఫస్ట్ 2-3 డేస్ ఎలా ఉంటదంటే ఒక 2 డేస్ బానే ఉంటదండి. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలా కొన్ని డేస్ ఒక 1 వీక్ వరకు ఎలా ఉంటదంటే మనకి విపరీతమైన నాసియాలా ఉండి మనం అసలు ఏం తినలేమనమాట. అసలు ఏం తినాలనిపించదు. కానీ ఆకలేస్తుంటది. ఆ ఫేజ్ కొంచెం కష్టంగా ఉంటదండి. అరే! ఎందుకురా స్టార్ట్ చేసాం ఈ డైట్ అన్నట్టుగా అనిపిస్తది గానీ, అప్పుడు కొంచెం మనం అడ్జస్ట్ అయ్యి
ఆ డైట్ కంటిన్యూ చేస్తే అలవాటయిపోతదండి. మనకు ఒక 10-15 డేస్‌కి మనకు ఆ డైట్ తినడం అలవాటయిపోతది. మనకి క్రేవింగ్స్ పోతాయి. మనకేమి ఇంకా ఊరికే జంక్ ఫుడ్ అలా తినాలని గూడా అనిపించదనమాట. మనకు కొంచెం హెల్తీ ఫుడ్ పైన క్రేవింగ్స్ వస్తాయి. ఫ్రూట్స్ అయి తినాలనిపిస్తది గానీ, మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే కొంచెం బెనిఫిట్ ఉంటదనమాట. ఎందుకంటే చికెను, మటను ఇవి ఈజీగా తినొచ్చు వెజ్ వాళ్ళతో పోల్చుకుంటే. ఎందుకంటే వెజ్ వాళ్ళకి ఆప్షన్స్ ప్రోటీన్ నుంచి ఓన్లీ మష్రూమ్స్, పన్నీర్ ఉన్నాయి. అట్‌లీస్ట్ వాళ్ళు ఎగ్స్ అయినా తినాలి. నాన్ వెజ్ వాళ్ళకి ఈ డైట్ బావుంటదండి. వెజ్ తినే వాళ్ళకి ఈ డైట్ కొంచెం కష్టంగుంటది. ఇదేనండి డైట్ మొత్తం మీకు క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇవి మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వాలండి నేను చెప్పినవి. నేను ఫస్ట్ ఈ డైట్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే, మనం కార్బోహైడ్రేట్స్ అస్సలు తీసుకోకూడదండి. పప్పు ధాన్యాలు ఏవైనా సరే, ఇంకా స్వీట్స్ గానీ, ఇవిలా ఏమి జొన్న పిండి, ఇలా పిండి పదార్థాలు ఏమీ తీసుకోకూడదండి. మనం ఓన్లీ కర్రీస్ తినాలి. ఆ కర్రీస్‌లో కొన్ని వెజిటబుల్స్ మాత్రమే, అన్ని వెజిటబుల్స్ కూడా కాదు. నేను ఈ వీడియోలో క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వెజిటబుల్స్ ఏమేం తినొచ్చు, ఏమేం తినకూడదని. క్లియర్‌గా వినండి. అవే వాడాలండి. తినకూడని వెజిటబుల్స్ తినకూడదు మనకి డైట్‌లో. మళ్ళా సెట్ కాదు. మళ్ళీ వెయిట్ లాస్ ఆగిపోతది మీరు మర్చిపోయి తింటే. సో, మీరు ఇదంతా 1కి 2 సార్లు వినాలండి. మనం అలాగే నోట్ చేసుకోవడం కూడా మంచిది. మనం తినే ఏమున్నాయి, తినకూడనియి ఏమున్నాయని. మనకప్పుడు గుర్తుంటది గదా క్లియర్‌గా. మనం డైట్ స్టార్ట్ చేసే ముందు. అలాగే 6 పిల్లర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీగా వేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ మనకి మెన్షన్ చేసినంత మనం ఆ రోజు మొత్తం తాగాలి. 1 అవర్, 1 అవర్ 1 ½ అవర్ గ్యాప్‌లో తాగాలి. అలాగే 5 లీటర్స్ వాటర్ తాగాలండి. ఎట్ ఎ టైమ్ మనం ఓన్లీ 300 ఎంఎల్ మాత్రమే తీసుకోవాలి. మార్నింగ్ లేచిన వెంటనే ఒక 500 ఎంఎల్ వరకు తీసుకోవచ్చు. తర్వాత నుంచి ఒక 45 మినిట్స్ గాని 1 అవర్, 1 అవర్‌కి మనం 300 ఎంఎల్ అలా తాగొచ్చనమాట వాటర్. కానీ 5 లీటర్స్ కంప్లీట్ చేయాలండి డేకి. అలాగే మనం మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకోవాలి. విటమిన్ డి టాబ్లెట్ ఏసుకోవాలి. ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మనం మార్నింగ్, ఈవినింగ్ ఎండలో కూర్చోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చుంటే మనకి బావుంటుంది విటమిన్ డి రావడానికి గూడా. ప్లస్ ఒమేగా 3 టాబ్లెట్స్ కూడా వేసుకోవాలండి. అలాగే 3 లెమన్స్ కంపల్సరీగా వాడాలి మనం ఫుడ్‌లో. ఎలా అయినా తీసుకోవచ్చు అవి. అవి మీరు డైరెక్ట్‌గా తాగేస్తానంటే తాగొచ్చు. కానీ మనం వాటర్‌లో కలుపుకొని కూడా తాగొచ్చు. కానీ అప్పుడు సాల్ట్ గానీ వాడకూడదండి. సముద్ర ఉప్పైనా వాడకూడదు. మనకి ఉప్పు ఎప్పుడంటే మనం ఓన్లీ కుకింగ్‌లోనే వాడాలండి ఉప్పు. డైరెక్ట్‌గా తీసుకోకూడదు. మనం వెయిట్ లాస్‌లో ఉన్నప్పుడు అసలు తీసుకోకూడదు. వేరే ప్రాబ్లమ్స్ గూడా వీఆర్‌కే డైట్ వాడతారు. కానీ నేను అవేమీ మెన్షన్ చేయట్లేదండి. నేను వెయిట్ లాస్‌కి వాడాను. సో, నేను ఓన్లీ వెయిట్ లాస్‌కే చెప్తున్నాను. వెయిట్ లాస్‌కైతే ఇవన్నీ ఫాలో అవ్వాలనమాట. ఇంకా నేను ఈ 6 పిల్లర్స్‌లో కోకోనట్ ఆయిల్ తాగాలని చెప్పా గదండీ! ఆ కోకోనట్ ఆయిల్ మనకి మన వెయిట్ ప్రకారం వాళ్ళు చెప్తారు ఎంత అని. నాకు 90 గ్రామ్స్ రాసారండి. నేను స్టార్ట్ చేసినప్పుడు 80 ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను 83 అలా ఉన్నాననమాట. 83 కేజీస్ అప్పుడు నాకు వాళ్ళు 90 గ్రామ్స్ తాగమని చెప్పారు. ఒక ఫస్ట్ 10 డేస్ 90 గ్రామ్స్ తాగాలి. 10 డేస్ అయిన తర్వాత నుంచి 11థ్ డే నుంచి మనం ఆహ్, రోజు ఒక 40 గ్రామ్స్ తాగితే సరిపోతుందండి. 10 గ్రామ్స్ చొప్పున 45 మినిట్స్ గ్యాప్‌తోనా లేదు అనంటే మనం ఒక 2 అవర్స్ గ్యాప్‌లో తీసుకోవచ్చు. అలాగా 2 అవర్స్ గ్యాప్‌లో 40 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇది ఒకేసారి తాగకూడదండి ఆయిల్. 10 గ్రామ్సే తాగాలి. డైట్ ఇంతేనండి. మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. నేను మీకు మళ్ళీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, చెప్తాను. నా నెక్స్ట్ వీడియోస్‌లో ఈ డైట్‌లో మనం చేసే మిస్టేక్స్ ఏంటి? ఎలా చేయగూడదు? ఏం మిస్టేక్స్ చేయకూడదనే వీడియోస్ చేస్తానండి. అలాగే నేను రెసిపీస్ గూడా చేస్తాను. సో, మీరు ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.